సార్ రాజధాని కట్టడం కాదు కదా, రాజధానిలో ఒక ఇటుక రాయి వేయడం కూడా అతనికి చేత కాదు. 3 రాజధానులు కాదు, ఒక 3 రాజధానులు అని, కర్నూలు అని, వైజాగ్ అని, అమరావతి అని చెప్పారు. ఎక్కడ 5 సంవత్సరాలు 5 సంవత్సరాల అధికారంలో ఉండి ఒక్క ఇటుక రాయి కూడా వేయలేదు, వేయలేడు, కోళ్ళు చేయలేడు కూడా. మరి ఈ రోజు కూటమి ప్రభుత్వం తరపు నుంచి అసెంబ్లీలో శాశ్వత రాజధానికి అమరావతి ఉండాలని చెప్పి తీర్మానం చేసి దాన్ని పార్లమెంట్కి పంపి అక్కడ చట్టబద్ధత కల్పించారు. దీని గురించి మీరేమంటారు? మంచి నిర్ణయం అండి. ఇట్లాంటి అంటే తర్వాత ఏ ముఖ్యమంత్రి వచ్చినా, ఎవరు వచ్చినా కూడా, ఎప్పుడే వచ్చినా కూడా ప్రతి వాళ్ళు వచ్చి అమరావతి కాదు, 3 రాజధానులు, 3 మొక్కలు, మావిగను లేదా గుంటూరు అమరావతి ఇట్లా కాదు, ఒక శాశ్వత రాజధాని ఆంధ్ర రాష్ట్రానికి ఉండాలి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి చేసిన ఈ మంచి పని మేము అందరూ హర్షిస్తున్నారు. కాబట్టి ఎప్పుడైనా సరే నరేంద్ర మోడీ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, అందరికీ ఎన్డీఏ కూటమిలో ఉన్న ప్రతి ఎంపీకి, మన కేసీఆర్ చిన్ని గారికి, ఈ కృషి చేసిన ఎంపీలందరికీ మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తని కాదు, ఇది వైసీపీ కార్యకర్తని కాదు, జనసేనని కాదు, ఎవరైనా సరే ఈ రాష్ట్ర ప్రజలు నిన్న పార్లమెంటులో చేసిన తీర్మానానికి అందరూ ముక్త కంఠంతో ఏకీభవించి అందరూ చేయాలి సార్. ఫైనల్ గా మీరేమంటారు? మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ రాజధాని అని అంటున్నారు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అంటున్నారు. దీని మీద మీ కామెంట్స్ ఏంటి? మాకు ఒకటే అనిపిస్తుందండి. ఒకటి, అతనికి మావిగన్ అనే పేరు మీద ఒక టాబ్లెట్ మేము రెడీ చేపిస్తాం, మా టీంతో కలిపి ఒక టాబ్లెట్ అది వేసుకుంటే కానీ ఆయనకి కొంచెం తగ్గిద్దో తెలియట్లేదు. అట్లాంటి టాబ్లెట్స్ మేము రెడీ చేసి మీకు ఇస్తాం సార్. మీరు మాత్రం ఏదైనా మాట్లాడండి, రాజధాని గురించి మాత్రం మాట్లాడే అర్హత మీకు లేదు. కాబట్టి మీరు మాట్లాడమాకండి.